హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవేంటో తెలుసా? మనం పండక్కి అంతా చేసుకుంటాం. అలాగే పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇవి నిల్వ కూడా ఉంటాయండి. అవేంటో తెలుసా? చెక్కలండి. మనం చేసుకుంటాం కదా, తెప్పాలి చెక్కలు అంటాము. అలాగే చెక్కలు ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత టేస్టీగా. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? బియ్యపిండి ఇది మామూలు కొన్న పిండే తీసుకున్నానండి. నేనే మిషన్ పట్టించుకోలేదు చూడండి. అలాగే వెన్న, దీనిలోకి ఒక అర కేజీ పిండికి ఒక 100-150 గ్రాములు వెన్న తీసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా వేరే కారం ఉండదు, పచ్చిమిరపకాయల కారమే అనమాట. ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, అలాగే నూనె, పెసరపప్పు. చూసారా, పెసరపప్పు ఒక గంట ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. అల్లం పచ్చిమిర్చి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, పెసరపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు బియ్యం పిండి తీసుకొని ఒక అర కేజీ, ఇలా ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. తీసుకొని దీనిలో ఇప్పుడు మనం ముందుగా కొంచెం వెన్న వేసుకోవాలన్నమాట. ఒక 100-150 గ్రాముల దాకా వెన్న వేసుకోవచ్చు. చూడండి, నేను ఒక 150 గ్రాములు తీసుకున్నాను. తీసుకొని దీన్ని పిండిలో బాగా కలిపేసుకుంటున్నాను, ఈ వెన్నంతా కలిసేలాగా. దీనిలో అల్లంను పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. చూడండి, వేసుకొని ఇప్పుడు మన రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకొని దీన్ని కలుపుకొని, దీనిలోనే నానబెట్టి ఉంచుకున్నాం కదా పెసరపప్పు, అవి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు నేను మామూలు చల్లనీళ్ళు పోయట్లేదు, వేడి నీళ్ళు పోసుకుంటే బాగా బోల్ వస్తుందండి. చూడండి, బాగా మరిగే నీళ్లు స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయి, అవే పోసేసుకుంటున్నాను. ఈ వేడి కాబట్టి చెయ్యి పట్టదు కదా, అందుకని ముందు గరిటతో కొంచెం ఇలా కలుపుకుంటున్నాను. చూసారా, ఈ వేడి నీళ్ళు పోయటం వల్ల బాగా బోల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి చేసి చూడండి. నీళ్లు చూసుకొని పోసుకోవాలి. ఒకసారి ఎక్కువ పోసుకున్నామంటే పిండి బాగా జారైపోద్ది, జారైతే అసలు రావు, అసలు నూనె కూడా బాగా పీలుస్తుంది. ఇలా అందుకని కొంచెం కొంచెం పోసుకొని మళ్ళీ ఒకసారి మనం చూసుకొని కావాలంటే మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చెయ్యి పట్టే అంత వేడి ఉన్నప్పుడు తీసి ఇలా కలుపుకుంటున్నాను. చూడండి, కొంచెం వేడి ఉంది, అలాగే నిదానంగా కలుపుకుంటూ ఉన్నాను. చూడండి, ఇలా కలిపేసుకున్నాను. ఇలా రావాలి. అది మనం నీళ్ళు చూసుకోకుండా గబక్కన ఎక్కువ పోసేసామంటే జారు అయిపోతుంది, అది నూనె బాగా పీలుస్తుంది, అసలు చేయటానికి కూడా సరిగ్గా రావు. చూసారా, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉండలు చేసుకుంటున్నాను. అన్నీ ఉండలు చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ ఒకసారి చేస్తే ఆరిపోతాయి, సగం చేసుకొని మళ్ళీ కావాలంటే తర్వాత ఇది కొద్దిగా గుడ్డ కప్పి పెట్టేసేసుకొని, తడిగుడ్డ కప్పి, లేదంటే ఏదైనా కవర్ చేసుకోవాలన్నమాట గాలిపోకుండా. ఇలా చేసుకొని ఉండలు మనకి ఎన్ని కావాలి అంటే 2-3 ఉన్నారనుకోండి, వాడు ఉండలు చేస్తూ ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఒక్కళ్ళమే అయితే ఇందులో ఒక సగం ఉండలు చేసేసుకొని అది కప్పి ఉంచుకొని మళ్ళీ తర్వాత మిగతాయి చేసుకోవచ్చు. చూసారా, ఇలా కొన్ని ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదేంటో తెలుసా? పూరీ ప్రెస్ తీసుకున్నానండి నేను. దానికి 2 వైపులా కవర్ వేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకుంటున్నాను. చూసారా, చాలా ఈజీ కదా. ఇలా చేసుకుంటే అసలు చాలా తొందరగా అయిపోతాయి, టేస్ట్ కూడా బాగా బోల్గానే వస్తాయి, బాగుంటాయి. చూసారా, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి అన్నమాట. చేత్తో చేసుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది, కొంచెం లావుగా కూడా వస్తాయి. ఇది అలానే ఇది బాగా గట్టిగా ఒత్తకూడదు, కొంచెం లైట్గా ఒత్తకుండా అలా ఒత్తితే మీకు బోలు బాగా వస్తుంది అనమాట. మరి గట్టిగా ఒత్తితే పలచగా అయిపోయి కొంచెం గట్టిగా వస్తాయి. చూడండి, కొంచెం లైట్గా అలా ఒత్తుకోవాలి. ఇలా ఎన్నైనా ఒత్తుకోవచ్చండి. ఇలా చేసుకుంటూ పోతే అసలు ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి పక్కన మళ్ళీ ప్లేట్లో కొంచెం ఒక కవర్ వేసుకొని కవర్ మీద పెట్టుకున్నాం అనుకోండి, అంటుకోకుండా చక్కగా ఈజీగా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ చేస్తానే పక్కన ఆయిల్ పెట్టుకుంటే డీప్ ఫ్రైకి ఆయిల్ కాగుతుంది అనమాట. ఇది ఆయిల్ బాగా కాగితే చెక్కలు తొందరగా తేలొస్తాయి, బాగా తొందరగా కాలుతాయి అన్నమాట. చూసారా, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి, చక్కగా ఈజీగా వచ్చేస్తాయి, టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇవి నిల్వ కూడా ఉంటాయి, అసలు ఎన్ని రోజులైనా ఒక నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. మాకు చిన్నపిల్లలు అప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తినడానికి ఏమన్నా అడుగుతారు కదా, అప్పుడు ఇలా చేసి పెట్టేదన్నమాట. కొన్ని గవ్వలు, చక్రాలు, ఇలా చెక్కలు ఇలా చేసి ఒక క్యాన్కి వేసి పెట్టేసేదాన్ని. సాయంత్రం రాగానే ఇవి తినడానికి ఇవి ఇచ్చేసి కొంచెం పాలు ఇచ్చామనుకోండి, చక్క వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఇవి కొంచెం తిని కూర్చొని కాసేపు చదువుకునేవాళ్ళు. తర్వాత లంచ్ అయిన దాకా కొంచెం వాళ్ళకి ఏమి ఆకలి అనిపించకుండా. చూసారు, ఇలా రాగానే పిల్లలకి ఏమైనా పెట్టడానికి కూడా బాగుంటుంది. అలాగే పండగలప్పుడు చేసుకుంటాం. కొంచెం మరీ ముదురు రంగు తీయకూడదు అనమాట. ముదురు రంగు తీస్తే తర్వాత ఇంకా కలర్ మారిపోయి బాగోదు. కొంచెం మీడియంగా కాలిన తర్వాత, అంటే కలర్ కొంచెం బాగా లైట్ బ్రౌన్ రావాలి,
వచ్చిన తర్వాత తీసేసుకుంటే అది తీసిన తర్వాత కలర్ మారుతాయి మళ్ళీ ఇంకా కొంచెం. చూసారా ఇలా మళ్ళీ ఇంకొక వాయి వేసుకుంటా ఉన్నాను చూడండి. ఇలా పిల్లలకి ఇవి చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారండి. చాలా బాగుంటాయి. అసలు చేస్తూ ఉంటే సగం మనమే తినేస్తూ ఉంటాం, అంత బాగుంటాయి. తినకూడదు అనుకుంటానే తింటూ ఉంటాం. సాయంత్రం వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇలా ఇచ్చామంటే ఇవి నిల్వ ఉంటాయి. మన ఊరికి ఎక్కడికన్నా జర్నీలకి వెళ్ళేటప్పుడు కూడా ఒక డబ్బాలో వేసుకొని వెళ్ళామంటే చక్కగా ట్రైన్లో కూడా టైం పాస్ అవుతుంది. వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బయట తిండిలు తినకుండా ఇది చాలా మంచి ఆలోచన కదా. ఇలా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నంచుకోవడానికి వాటికి కూడా ఇప్పుడు అన్నంలో పిల్లలు చిప్స్ అవి అడుగుతూ ఉంటారు. వాటి బదులు ఇలాంటివి ఇచ్చామనుకోండి వాళ్ళకి నంచుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవి అప్పడాలాగా చక్కగా విడిగా అయినా తినొచ్చు. ఇలా నంచుకొని మన ఇంట్లో చేసుకుని ఎప్పుడైనా హెల్తీనే కదా. చక్కగా మనం ఫ్రెష్గా ఆయిల్ పోసుకొని చేసుకుంటాము. బయట తీసుకున్నవి ఎంత బాగున్నా కూడా వాళ్ళు కాసిన నూనె మళ్ళీ కాసి అలా చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మనం ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో మనం కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై అయినా కూడా తింటుంటే ఏమంత ఇబ్బంది అనిపించదు, ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి. చూసారా, పిల్లలకు కూడా హెల్తీగా మనం ఇలా ఇచ్చామనుకోండి, ఆ చిప్స్ అవి కొనివ్వకుండా ఇవే అన్నంలో కూడా నంచుకోవడానికి ఇచ్చేసేయచ్చు. చూసారా, చాలా చాలా తొందరగాను రెడీ అయిపోతాయి, చాలా టేస్టీగానే ఉంటాయి. చూసారా, ఇక తర్వాత ఈ కలర్ వస్తాయి. మనం కొంచెం లైట్గా తీసుకుంటే తర్వాత ఈ కలర్ చూడండి ఎంత క్రిస్పీగా ఎలా వచ్చినాయి. చూసారా, చూడండి ఊరికనే నలిగిపోతుంది చూడండి, అంత ఈజీగా నోట్లో వేసుకుంటే చాలా బోల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఇది మా వారైతే పిండి చేసేస్తున్నారు చూడండి. ఇలా చూసారా, అలా అంత బోలు వస్తుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.